రండి 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 భాగవతము వినరండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन तस्मै श्री गुरवे नमः. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोर् श्रीतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च नम ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नाम नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके భక్తిర్భవతి నైష్టికి. ఆత్మబంధులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం భాగవతం వినడానికి. భాగవతం వినడం ద్వారా మనలో ఉన్నటువంటి అభద్రాలు అంటే అమంగళాలు తొలగిపోవడానికి చక్కటి ఉపాయం అదే. అందుకోసం ఈ శ్లోకాన్ని ప్రభుపాల వారు భాగవత శ్రవణానికి ముందర చేర్చారు. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి అనేటువంటి దివ్యమైన శ్లోకాన్ని మనకు ఒక సంప్రదాయంగా ప్రభుపాల వారు ఇది పెట్టడం జరిగింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా భాగవత ప్రచారం చేసినప్పుడు దాన్ని చేశారు. తద్వారా మనకు తెలియజేసింది ఏమిటంటే భాగవతాన్ని వినే ముందు తెలుసుకోవాలి భాగవతం యొక్క ప్రయోజనం ఏమిటి, ప్రతిరోజు చేసే శ్రవణం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి. అభద్రాలు అంటే అమంగళం తొలగిపోతే పాపాలు తొలగిపోతే దుఃఖం తొలుగుతుంది. కొంతమంది ముఖ్యంగా వైష్ణవులు వీళ్ళందరూ అంటారు, అవునండి మా దగ్గర అమంగళాలు ఎక్కడ ఉన్నాయి, మేమంతా భక్తిమయ జీవితంలోనే ఉన్నాం కదా, మా దాంట్లో అమంగళాలు ఎక్కడ ఉన్నాయి. అవును, భక్తిలో అమంగళం లేదు, భక్తి మొత్తం మంగళం. భగవంతుడే మంగళుడే. అయితే నీ మనస్సు ఒకటి ఉంది కదా, మన మనస్సు ఒకటి ఉంది కాబట్టి అదేం చేస్తుంది, ఈ త్రిగుణాలతోటి కొన్నింటి పట్టుకొస్తుంది. త్రిగుణాల కారణంగా కొన్నింటి పట్టుకొస్తుంది. వాటిని అవి ఉన్నంత వరకు అమంగళాలు నిశ్చయంగా ఉండే తీరుతాయి. దీన్ని అపరాధాలు అని కూడా అన్నారు. ఈ దశవిధ అపరాధాలు తొలగించుకోవడం దీనిలో ఈ భాగవత శ్రవణంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అయితే ఈ అభద్రాలు తొలగించుకోవడం అనేది కేవలము జీవితం ఒక మానసిక స్థితిలోనే కాదు, శారీరక స్థితిలో కూడా ఉంటుంది, మానసిక స్థితిలో ఉంటుంది, బుద్ధి స్థితిలో ఉంటుంది. ఈ మూడు స్థితుల్లో కూడా అంటే 3 స్థాయిల్లో కూడా ఈ అమంగళాలని మనం తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందుకోసమే భాగవత శ్రవణంతో పాటు మనం ఉత్తమ వైష్ణవుడు కావడానికి ఉపదేశాలు అనే విషయాన్ని కూడా చర్చిస్తున్నాము. అయితే ఇది కేవలం చర్చ వరకే పరిమితం చేయకుండా జీవితంలో అందరూ అమలు చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో ఆశతోటి ఉన్నాను. నేను కూడా చేయాలి, నేను కూడా చేస్తున్నాను, అందరూ చేయాలి, అందరూ చేస్తున్నారు. ఎందుకంటే దానిలో మొదట్లోనే ఆచార్యులు తెలియజేశారు ఏమిటంటే, నువ్వు చెప్పిన మాట ఎవరన్నా వినాలి అంటే నువ్వు దాన్ని మొట్టమొదటి చేసి చూపించాలి. ఎవరైతే ఆచరించి చూపిస్తాడో అతడే ఆచార్యుడిగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే తమ చెప్పిన విధంగా జనులు నడుచుకోవాలని, చెప్పిన మార్గం నడుచుకోవాలని అనుకుంటారో వారు నిశ్చయంగా అమంగళాల నుంచి బయటపడాలి. దాని గురించినటువంటి చర్చ వచ్చింది.
అయితే మనం కూడా దాంట్లో కొంత గొప్ప ఆ గుణాలను అలవర్చుకోవాలి. ఆ అలవర్చుకోవాలన్న గుణాల్లో మనం కొన్ని చాలా వరకు చర్చించాము. దాంట్లో మొట్టమొదటిది వాక్కును నియంత్రించడం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడి తీరాల్సిందే అనుకున్నప్పుడు ఇది అవసరమా అని ఒక సెకండ్ ఆలోచించి పలకడం అనేది చాలా ఉత్తమం. వాచోవేగాన్ని నియంత్రించడం. తర్వాత దానికి కొన్ని ఉపాయాలు కూడా చర్చించాం మనం. తర్వాత మనోవేగాన్ని, మనస్సు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆ పరిపరి విధాలుగా పరిభ్రమించేది అది ఎప్పుడు ముందుకు పోతుంటుంది ఒక్కోసారి, కానీ వెనక్కి ఎక్కువ పోతుంటుంది. వెనక్కి పోతుంటే గతంలో ఏం జరిగింది అని వెనక్కు తిరిగి ఆలోచిస్తుంటుంది. అది ముందేమో ఏమవుతుందో అని అన్ని నెగటివ్గా ఆలోచించడం, ముందు కూడా నెగటివ్, గడిచిపోయింది కూడా నెగటివ్. ఈ విధంగా మనసు యొక్క మనోవేగం చాలా ఫాస్ట్గా అది చదువుతుంటుంది. నెక్స్ట్ క్రోధ వేగం. ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి భాగవతంలో ఒక కథా విషయం అంటే దక్షయజ్ఞం గురించినటువంటి దక్షయజ్ఞం ద్వారా మనకు లభించేటువంటి సందేశం. ఆ సందేశం దీనికి సంబంధించిందంటే క్రోధానికి సంబంధించింది. ఈ క్రోధం అనేది చివరి వరకు ఉంటుంది. కామ క్రోధ తథా లోభ తస్మాతేతత్రయం త్యజేత్ అని కృష్ణుడు శక్నోతి హైవయస్సోడు ప్రాక్షరి రవి మోక్షనాథ్ కామత్ క్రోధోద్భవం వేగం సంయుక్త సుఖీనరః. ఈ జీవితం ముగిసే లోపల ప్రాక్షరి అవిమోక్షనాథ్ అంటే ఈ శరీరం వెళ్ళిపోయే లోపల రెండింటిని సాధించాలట. కామత్ క్రోధోద్భవం వేగం అంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది. కామము, క్రోధం సంయుక్త సుఖీనరః. ఎవరైతే ఈ రెండింటి యొక్క వేగాలను పూర్తిగా నియంత్రించగలుగుతున్నాడో, ఆ గుర్రాలు పగ్గాలు లేని గుర్రాల్లాగా పరిగెడుతుంటే వాటిని ఎవరైతే నియంత్రించగలుగుతాడో సా యుక్త, అటువంటి యుక్తుడైన వాడే సుఖీనరః. సుఖవంతుడు ఎవడయ్యా అంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టే లోపల ఈ కామక్రోధాలను ఎవడైతే నియంత్రిస్తున్నాడో, ఇది ఎవరు చెప్పిన మాట? సాక్షాత్తుగా జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ వాక్యాలని మనం చాలా గంభీరంగా తీసుకోవాలి. అంటే అది అంత తొందరగా పోదన్నమాట. కామక్రోధోద్భవం వేగం సంయుక్తస్య సుఖీనరః. కాబట్టి ఇది చాలా ప్రయత్నంతో చేయవలసింది. ఎందుకు అంటే ఇది దేవతాలోకాల్లోనే సాధ్యపడట్లేదు. ఈ క్రోధం అనేది మనకు భాగవతంలో అనేక చోట్ల అది మనకు కనిపిస్తుంటుంది. అందరికీ తెలిసిన విషయమే ఇది. అంబరీష మహారాజు చరిత్రలో ఆ దుర్వాసుడు టక్కనే కోపం వచ్చింది. ఏమిటి? మంచిలు తాగాడు అంతే. మంచిలు తాగితే కోపం ఎందుకు? సంవత్సరం నుంచి ఆయన ఉపవాసం చేశాడు. తర్వాత రావడానికి కొద్దిగా ఆలస్యం అయింది. సపోజ్ మనం ఎవరింటికైనా భోజనానికి వెళ్తే మనం వెళ్లే లోపలే వాడు కాస్త కూలింగ్ తాగుతున్నారు. మనకి కోపం వస్తుందా? కోపం రాదు. వచ్చి మనకు అవునండి రండి మీకోసం వెయిట్ చేస్తున్నాం అట్లా అంటుంటారు. అయితే అక్కడ అంబరీష్ మహారాజు సమయానికి పిలిచాడు. నాయన మీరు సమయానికి వచ్చారండి, మీరు రండి, ఇప్పుడు ద్వాదశి వచ్చేస్తోంది, ద్వాదశి త్వరలో కొన్ని ఘడియల్లో వస్తోంది, కాబట్టి చక్కగా మీరు కూడా భోజనానికి రండి అంటే ఇప్పుడే వస్తాను, నా ఉన్నవి ఈ కొన్ని ఆచమనాలు చేయాలి, ఈ సంధ్యానికి సంబంధించింది, అవి చేసుకుని తొందరగా వచ్చేస్తానన్నాడు. వెళ్ళినవాడు మళ్ళీ రాలేదు. ఇంకా ఆలస్యం అయిపోతుంది. అందరిని అడిగాడు, మరి ఇప్పుడు ఏంటంటే ద్వాదశి గడియలు పూర్తి అయిపోతున్నాయి, ఏం చేయమంటారు అని బ్రాహ్మణులను అడిగి వాళ్ళ యొక్క అనుమతితోటి భక్త అంబరీషుడు మహారాజు గారు ఆయన కొద్దిగా జలసేవనం చేశారు. అవపోసన అంతే. దాంతో కోపం వచ్చింది. కోపంతో శాపం. ఈ విధంగా మనకు కానీ ఆ కోపంతో ఎంత కష్టం అనుభవించాడో ఆ సంగతి కూడా మనకు తెలిసింది. సంవత్సరం పాటు పరిగెడుతూనే ఉన్నాడు. పరిగెత్తి సంవత్సరం పాటు తిరిగాడు. ఈ విధంగా అయితే
భక్త అంబరీష్ మహారాజ్ గారు సంవత్సరం పాటు ఉపవాసం చేసి ఏకాదశి వ్రతం చేస్తారు. ఆ విధంగా ఆ మహానుభావుడి మీద కోపం చూపించిన కారణంగా దూర్వాసుడు ఒక సంవత్సరం పాటు పరిగెడుతూనే ఉండాల్సి వచ్చింది. అది పరిస్థితి. కాబట్టి ఈ క్రోధ విషయంలో మనం చాలా సావధానంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి. మనలో కోపం గనక, ఆ కోప లక్షణాలు గనక ఉంటే, ప్రతి మనిషిలో ఉంటే అని కాదు, ఏది ఉంటాయో దాన్ని 1 నుంచి 10 స్కేల్లో ఇప్పుడు ఎంతుంది మనకి అనుకొని తగ్గించుకుంటూ రావాలి. నెలకి, 2 నెలలకి, 3 నెలలకి, సంవత్సరానికి, 2 ఏళ్లకి, 10 ఏళ్లకి. ఈ 10 ఏళ్లలో కనీసం ఈ 10 పాయింట్లు తగ్గిపోవాలి, 0 రావాలి అన్న స్థితికి వచ్చేసేయాలి. అని అప్పుడు కృష్ణుడు చెప్పిన మాటను మనం విన్నట్టయితుంది. కామత్ క్రోధోద్భవం వేగం సంయుక్త సుఖినర. ఎప్పుడు శరీరం పోయే లోపల, మృత్యు వచ్చే లోపల. అంటే ఏంటి? సుఖవంతుడు అయ్యాడు, కోపం లేదు, ఏం లేదు. కాబట్టి వచ్చే జన్మ సత్వగుణానికి సంబంధించింది అయింది. భక్తి మార్గంలో వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ధ్రువుడు ఇంతటి 5 ఏళ్ల సమయంలోనే భగవద్ దర్శనం చేసుకున్నాడు. తర్వాత ప్రపంచానికే చక్రవర్తి అయ్యాడు. కానీ ఒక స్థితిలో సడన్ గా కోపం వచ్చేసింది, యక్షుల మీద కోపం వచ్చింది. కాబట్టి కోపం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియడం చాలా కష్టం. కాబట్టి కృష్ణుడు అని చెప్పాడు, కామత్ క్రోధోద్భవం వేగం సంయుక్త. కామము అంటే అనపరానటువంటి కోరిక. అనపరానటువంటి కోరిక ఉందో దాని కామము. అది కామం అనేది వయస్సును బట్టి కొంతకాలానికి తగ్గిపోవచ్చు, కానీ క్రోధం మాత్రం పోదు. క్రోధం మాత్రం ఎప్పటికీ పోదు. కాబట్టి దానికి ప్రయత్నపూర్వకంగా ఒక్కోసారి అనిపిస్తుంది మనకు, ఒకసారి కోపం ఉంటుంది, ఆ కోపాన్ని మనం వెళ్ళగక్కలేనప్పుడు అదొక రోగ రూపంలో లోపల పెరిగిపోయి క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే చాలా కోపం లోపల ఉండిపోతుందో బయటికి వెలిగక్కలేని వారి అది క్యాన్సర్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రోధాన్ని చాలా ప్రయత్నపూర్వకంగా మనం తొలగించుకోవాలి. భాగవతంలో మనకి 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకటేమో అంబరీష్ మహారాజు కథ చెప్పాను, తర్వాత ధ్రువ మహారాజు చరిత్రలో కూడా కోపం వచ్చింది. ఈ విధంగా మనం గమనించాం. తర్వాత ఇంకొక రాజు, ఈ గజేంద్రుడికి అంతే. గజేంద్ర పూర్వజంలో ఒక రాజు, ఆయన తపస్సు ధ్యానం ఉన్నప్పుడు ఒక ముని వచ్చి ఆయన ఆశ్రమంలో ఉంటే పట్టించుకోలేదు, కోపం వచ్చింది. సో ఈ విధంగా ఈ కోపం అనేది ఏ విధంగా ఎటువంటి, నెక్స్ట్ మన పరీక్ష మహారాజు కోపం కూడా చూసాం మనం. ఎందుకంటే ఆయనకు ఎప్పుడైనా ఆయాసానికి గురైనప్పుడు కోపం వస్తుంది. సమయానికి మనము బాగా అలసిపోయాము, బాగా ఎండలో తిరిగి వచ్చి ఇంటికి వచ్చి కాస్త మంచి లేవు అంటే ఆవిడ లేదా తమ కొడుకో ఎవడో ఆలస్యమయ్యేది. ఏమిటి ఇంతమంతగా వెంటనే చక్కగా వస్తున్న కోపం వచ్చేస్తుంది. పరీక్ష మహారాజుకి అంతే. ఎంతటి పరమ భక్తుడు, కానీ ఆ అడవికి వెళ్ళి వేటకు వెళ్ళి అవన్నీ తిరిగి అలసిపోయి చివరికి దాహం వేస్తుంది. బాగా దాహం వేసి వచ్చి ఆశ్రమంలోకి వెళ్తే ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఋషి ఆయన స్పందించలేదు. పిలిచిన అభ్యర్థులను స్పందించలేకపోతే కోపం వచ్చింది. ఆ కోపాన్ని, మరి ఋషి కదా తపస్సులో ఉన్నాడు కాబట్టి ఆయన్ని దండించలేడు, అరవలేడు. కాబట్టి అక్కడ మృత సర్పం ఒకటి ఉంది, చచ్చిపోయిన పాము అక్కడ ఒకటి ఉంది. దాన్ని వెంటనే ఆ విల్లుతోటి, ఆ మొనతో, ఆ కొనతో తీసి ఆ మెడలో వేసి వెళ్ళిపోయాడు. అంటే కోపాన్ని ఆ విధంగా ఏమైంది, అది మృత్యు శాపం వచ్చేసి. కాబట్టి క్రోధం అనేది భక్తిలో చాలా బాధను, చాలా కష్టాన్ని కలిగించేది. కాబట్టి భక్తిలో ఉన్న వాళ్ళు ప్రయత్నపూర్వకంగా క్రోధాన్ని శమింపజేసుకోవాలి. ఒక్క రోజులో పోదు, ఒక సంవత్సరంలో కూడా పోకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే ఏదో ఒక నాటికి పోతుంది. ఇక్కడ కృష్ణుడు చెప్పిన మాట వినాలి. కృష్ణుడు ఏమంటున్నాడు? ఈ జన్మ పూర్తయ్యే లోపల కామక్రోధాలను తొలగించుకున్న వాడే సుఖీనరహ, వాడే సుఖవంతుడు అని చెప్పాడు. కాబట్టి మనం దాన్ని ప్రయత్నపూర్వకం
సపోజ్ కోపం వచ్చింది, మీరు ఎట్లా అండి ప్రభుజీ కోపం వస్తుంది, దీన్ని ఎట్లా అణుచుకోవాలి? ఒకటేమో భాగవతంలో చెప్పబడింది. ఒకటి, కోపం వచ్చినప్పుడు దాన్ని మనం వెళ్ళగక్కడం ద్వారా, వాళ్ళు తిట్టడం ద్వారా, లేదా కొన్ని చేష్టల ద్వారా ఆ కోపం తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ సంబంధం బెడిసిపోతుంది. అది కనుక వైష్ణవులే అంటే వైష్ణవ అపరాధం కూడా అయింది. కాబట్టి దాన్ని మనం చేయలేం. కాబట్టి ఏదో పుస్తకం ఉంటుంది, ఒక చిన్న పుస్తకం తీసుకోవాలి, ఆ పుస్తకంలో రాసుకోవాలి, ఇవాళ బాగా కోపం వచ్చింది ఆయన మీద, ఆ ఫలానా వ్యక్తి మీద కోపం వచ్చింది అంటే నువ్వు అనలేదు, కానీ రాసి పెట్టుకున్నావు ఇక్కడ. దాని ద్వారా కోపం బయటికి పోతుంది. 2 రోజుల తర్వాత ఏంటి ఇట్లా 24 hours కానీ కోపం కాస్త చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత మనం రాసింది కానీ చూస్తే ఇదేంటి, దానికి చిన్న విషయానికి కోపం వచ్చింది నాకు, అంతటి పెద్ద మహానుభావుడు ఆయన ఇంతటి సహాయం చేశాడు, అటువంటి వ్యక్తి మీద కోపడమా, నాకు ఎంత తప్పైపోయింది అనే భావన. కానీ అదే నోటితో పుసుకుని ఇట్లా అంటే అది ఎప్పటికీ బెడిసిపోతుంది. చెప్పదలుచున్నది కాబట్టి నువ్వు ఒంటరిగా ఏదైనా పుస్తకంలో ఉన్న ఏదో ఒకటి చేయి, అంతే తప్ప వ్యక్తిగతంగా చేయ. ఎందుకంటే మనం భక్తిలోకి వచ్చాం కాబట్టి మన బంధువులందరూ వైష్ణవులే అయి ఉంటారు. బంధువులందరూ వైష్ణవులు ఉంటారు కాబట్టి మనం ఇంకా సావధానంగా, ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఇప్పుడు ఇంకా సేపట్లో మనం అది దక్ష యజ్ఞ గురించి వినబోద్దాం. చక్కటి మనకు సందేశం రాబోతోంది. ఈ క్రోధం అనేది ఒక రోజు రాదు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, క్రోధం అనేది ఒక రోజుతో వచ్చేది కాదు. అది కొద్ది కొద్దిగా రగిలి ఒకసారి టక్కన బయటకు వస్తుంది. కాబట్టి ఆ రగులుతున్న సమయంలోనే ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ క్రోధాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్రోధం అనేది అనారోగ్య కారణము, అదేవిధంగా ఆత్మ వినాశకము. అనారోగ్యానికి కారణమవుతుంది, దాంతో పాటుగా ఆత్మ వినాశానికి కారణమవుతుంది. దీనికి ఆచార్యులు ఈ విధంగా ఈ అమంగళాలు, అభద్రాలు అన్ని ఉన్నాయి. దీంట్లో మనందరం కూడా ప్రయత్నపూర్వకంగా అన్నింటినీ తొలగించుకోవాలి. ఇంకా ఎక్కువ అంటే భక్తికే ఆటంకాన్ని కలిగించే, భక్తికే ఎసరు పెట్టేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అదే క్రోధం. ఆ క్రోధాన్ని తొలగించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. చాలా ప్రాబ్లం తొలగిపోతాయి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పారు, పరీక్షణ్ మహారాజు కోపం వచ్చింది, తర్వాత ఆ దుర్వాసుడు కోపం వచ్చింది. అయితే ఇక్కడ ధ్రువుడు పరమ భక్తుడు కాబట్టి ఎప్పుడైతే స్వామిభౌమను వచ్చి చెప్పగానే ఆయన ఆ కోపాన్ని వెంటనే వదిలిపెట్టేశాడు. అంటే కోపం వచ్చినా పర్వాలేదు, కానీ వెంటనే ఏమన్నా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ కోపాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే మనకు చక్కటి ఉపదేశం ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి, అయ్యా, అమ్మ, తల్లి, ఎవరో ఒక పేరు, ఆ పెద్దవాళ్ళు, నాకు ఈ విధంగా తీవ్రమైన కోపం కలుగుతోంది, ఏ విధంగా నేను ఈ దుస్థితి నుంచి, ఇటువంటి ఉపద్రవం నుంచి బయటపడుతున్న నన్ను రక్షించండి అని ప్రార్థించాలి. తద్వారా వాళ్ళ ఆశీర్వాదంతో భక్తుల యొక్క సాంగత్యంలో, ముఖ్యంగా ఇంకోటి క్రోధం కలిగిన సంకీర్తనలో పాల్గొన్నారు. సంకీర్తనలో చక్కగా నృత్యం చేస్తూ గట్టిగా కీర్తన చేశామంటే ఆ హృదయం అంతా చల్లబడిపోయి ఆ కోపాలు గీపాలు అన్ని పోతుంది. అంటే ఏదో ఒక ప్రయత్నపూర్వకంగా మాత్రం క్రోధాన్ని తొలగించుకోవాలి. ఇది భక్తులందరికీ అత్యంత ముఖ్యమైన ఉపదేశము, తర్వాత దాని అనివార్యమైన కార్యం. కృష్ణుడు చెప్పిన విషయంలో కానీ ఈ దాంట్లో కానీ. అయితే ఈ క్రోధానికి అందుకోసం ఆచార్యులు ఈ 6 రకాలు చెప్పారు. ఏంటంటే వాక్కు వేగాన్ని, అంటే మాట్లాడి తీరాల్సిందే అని ఉంటుంది. అది తొలగించుకోవడము, మనోవేగాన్ని తొలగించుకోవడం అంటే తగ్గించుకోవడము, క్రోధ వేగాన్ని తగ్గించుకోవడము, తర్వాత నాలుక రుచులను తగ్గించుకోవడము, పొట్ట వేగాన్ని తగ్గించుకోవడము, ఉపస్థ వేగాన్ని తగ్గించుకోవడము, ఇవన్నీ తద్వారా ఆరోగ్యము బాగుపడుతుంది. దానితో పాటుగా ప్రశాంతమైన వాతావరణంలో మనం జీవించడానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది. దీనిలో ముఖ్యంగా క్రోధం అనేది మనని భక్తిలో వైష్ణవ అపరాధం నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ విషయంలో మనం సావధానంగా ఉండాలి. కాబట్టి ఉత్తమ వైష్ణవుడు కావాలనుకున్న వాడు కోపాన్ని ఫస్ట్ తొలగించుకోవాలి. నువ్వు కావాలంటే ఎక్కువ రొట్టెలు తిను, ఎక్కువ పూరీలు తిను, ఎక్కువ లడ్డూలు తిను,
పొట్ట పెంచుకో, కానీ నోరుని కంట్రోల్ పెట్టుకో. ఎప్పుడైతే క్రోధం తగ్గుతుందో కొంతకాలానికి నీకే బుద్ధి వస్తుంది, అప్పుడు నీ పొట్ట తగ్గిపోతుంది ఇవన్నీ. కానీ క్రోధం వచ్చింది మొదటి నుంచి మాత్రం అమ్మో ఆయన కోపం మాత్రం ముక్కు మీద ఉంటుందండి అన్న వాళ్ళు మాత్రం కష్టాలు పడవలసింది. ప్రయత్నపూర్వకంగా చేయాలి. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రయత్నపూర్వకంగా చేయడం అనే విషయంలో ఆచార్యులు మనకు కొన్ని చెప్పారు. ఈ 6 రకాల వేగాలు ఉన్నాయి. ఈ 6 రకాల వేగాలకి 6 కారణాలు ఉన్నాయి. 6 రకాల వేగాలకి 6 రకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి దేన్ని తగ్గించుకోవాలంటే దేన్ని ఉపశమించాలి అనే విషయం మనకు తెలియాలి. అయితే ఇప్పుడు మనం క్రోధం అనే విషయాన్ని మనం చర్చిస్తున్నాం కాబట్టి దాంట్లో మనకు ఆచార్యులు చెప్పినటువంటి తెలియని విషయం ఏంటంటే, ఎవరైతే అతిగా ప్రయాసపడుతున్నారో వారికి క్రోధం అనేది ఎక్కువ. వాళ్ళకి క్రోధం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, నేనే చేస్తున్నాను, నాకెవరు వెంట లేరు, నాకెవరు సహాయపడట్లేదు అనే వాళ్ళకి తీవ్రమైన కోపం ఉంటుంది. కాబట్టి ఎంతవరకు సాధ్యమో, ఎంతవరకు సాధ్యపడుతుందో ఆ విషయాన్ని చూస్తూ, లేకపోతే ఆ ఇచ్చినటువంటి కార్యాన్ని సావధానంగా, అంతేకాకుండా చాకచక్యంగా, తెలివితోటి చేయగలిగే ఉన్నప్పుడు క్రోధం లేకుండా, అప్పుడు క్రోధం రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఎవరి నుంచైనా సహాయాన్ని కోరుకుంటున్నాము, లేకపోతే ఆ వ్యక్తి మంచిగా పనిచేయాలని మనం ఊహిస్తున్నాం, కానీ ఆ వ్యక్తి కరెక్ట్గా చేయడు, వెంటనే మనకు కోపం వస్తుంది. అంటే ఏంటి, ఈ వాచోవేగం కానీ, మనోవేగం కానీ, లేదా జిహ్వా వేగం కానీ, ఉదర వేగంగా, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు. కానీ క్రోధ వేగం అనేది మన ఎటువంటిదంటే ఇంకోళ్ళ వల్ల నీలో ప్రకోపించేది, జనుల యొక్క సాంగత్యం వల్ల ప్రకోపించేదే క్రోధవేగం. వాడు సడన్ గా ఏదో విధంగా బిహేవ్ చేస్తాడు, టక్కన కోపం వస్తుంది. చెప్పిన మాట నువ్వు చేస్తావు, అది వినడు, టక్కన కోపం వస్తుంది. ఏదో చేస్తాడని పాడు చేస్తాడు, టక్కన కోపం వస్తుంది. అంటే ఏంటి, ఈ క్రోధం అనేది పరుల వల్ల మనలో ప్రకోపించేటువంటి ముఖ్యమైనది. కాబట్టి పరులు చేస్తున్నప్పుడు దాని సావధానం, వీడు ఎట్లాగో తప్పు చేస్తాడు అని కనుక ఫస్టే నీకు తెలుస్తుంటే, వీడు ఎట్లాగో అల్లరి చేస్తాడు అని ఫస్టే నీకు ఐడియా ఉంటే, క్రోధం నుంచి బయటపడేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ నువ్వు వీడు మహానుభావుడు అని ఎక్స్పెక్టేషన్ ఉంది, సడన్ గా వాడు బిహేవింగ్ తప్పు చేస్తాడు, టక్కన కోపం వస్తుంది. చెప్పే విషయం ఏంటంటే, ఇది అతి సావధానంగా, అతి జాగ్రత్తగా, అతి జాగరూకతతోటి తగ్గించుకోవాల్సింది దుర్గుణము, అభద్రము, అమంగళము ఏమిటి అంటే కోపం, క్రోధం. ఎందుకంటే ఇది అనివార్యమైంది, నిశ్చయంగా కలిగి తీరుతుంది. కాబట్టి సావధానంగా ఉన్నప్పుడు, అవును ఇప్పుడు అప్పుడే ఇల్లు కడిగారు అవును ఉంటుంది, అది సావధానం లేకపోతే కాళ్ళు టక్కన పడతారు. కానీ ఇప్పుడే అంత మొత్తం కడిగారు కాబట్టి సావధానంగా నెమ్మదిగా నడుస్తారు. ఆ నెమ్మదిగా నడవడం వల్ల అటువంటి వచ్చే ప్రమాదాలను తప్పిస్తుంటారు. అదేవిధంగా మనిషి వస్తున్నాడు, 10 మంది వస్తున్నారు అన్నప్పుడు, ఓకే ఇప్పుడు వాడు ఏదో తప్పు చేస్తారు, ఏదో నడుస్తుంది అనే ఫస్టే కనుక సావధానంగా ఉంటే కోపం రాదు. ఆ విధంగా మనం రక్షించగలుగుతాం. ఇది ఎట్లా జరిగిందంటే, ఎందుకు ఇంత జరిగింది ఇది అంటే, ఈ జగత్తును సృష్టించినప్పుడు మొత్తం 14 లోకాలు సృష్టించబడ్డాయి. అప్పుడు బ్రహ్మదేవుల వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు జనులు రావాలి, ఇప్పుడు జీవ సృష్టి కావాలి. కాబట్టి ఈ జీవ సృష్టి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంటే సంకల్పించారు. అయితే ఆ సంకల్పంలో మొట్టమొదట 5 సృష్టించాడు ఆయన. జీవ సృష్టికి ముందర 5 సృష్టించాడు. దాంట్లో ఒకానొక సృష్టి ఏమిటి అంటే, భంగపాటు తర్వాత కలిగే క్రోధం అనే దాన్ని సృష్టించాడు. అంటే ఏంటి,
నువ్వు చేద్దాం అనుకున్నావు, చేయలేకపోయావు, కోపం వచ్చింది. అంటే నువ్వు భంగపాటు పడ్డావు. ఆ భంగపాటు తర్వాత కలిగేటువంటి క్రోధము అనేటువంటి గుణాన్ని, లక్షణాన్ని ఆయన సృష్టించారు. ఎవరు? బ్రహ్మదేవులు వారు సృష్టించారు. ఆ విధంగా సృష్టి అయిపోయింది కాబట్టి ఆ సృష్టిలో ఉండే జీవులకు ఆ లక్షణం వచ్చే తీరుతుంది. కాబట్టి భక్తిలోకి వచ్చిన వాళ్ళు సావధానంగా ఈ విషయాన్ని గమనించి, భాగవతం ద్వారా గమనించి ఏ విధంగా దాని నుంచి బయటపడి అష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్ భవతి నైష్టికి. అంటే ఇది బ్రహ్మదేవులు వారు జీవ సృష్టికి ముందర చేసినటువంటి సృష్టి ఒకటి. ఏమిటి అంటే భంగపాటు తర్వాత కలిగేటువంటి క్రోధం. ఎప్పుడైతే దాన్ని సృష్టించారో ఆయన దాని ప్రభావానికి ఆయన లోనయ్యారు. ఏ విధంగా? ఎప్పుడైతే ఆయన మొట్టమొదటి సృష్టి చేశారు, ఏమిటంటే ఆ జీవ సృష్టి కోసం చతుర్కుమారులను సృష్టించారు. సనక, సనందన, సనాతన, సనత్ కుమార్ నలుగురు సృష్టించారు. నాయన మీరందరూ జీవ సృష్టిని చేయండి అని వాళ్ళకు ఆదేశం ఇచ్చారు. ఆదేశం ఇచ్చినప్పుడు వెంటనే వారు అన్నారు, నో, మేము ఈ జీవ సృష్టి వీటిలో మేము పాల్గొనే ప్రసక్తి లేదు. మేము శాశ్వతంగా బ్రహ్మచారులుగానే ఉండి ఆ బ్రహ్మ ధ్యానములో, పరబ్రహ్మ ధ్యానములో ఉండి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే మా లక్ష్యం. కాబట్టి మేము ఈ సృష్టి కార్యక్రమంలో పాల్గొము అని వెంటనే నిక్కచ్చిగా చెప్పారు. ఏమైంది? తండ్రి గారు తన ద్వారా ఈ చతుర్కుమారులను సృష్టించారు. నాయన మీరు ఈ సృష్టి కార్యక్రమం చేయండి అంటే మేము చెయ్యము. నెక్స్ట్ ఏమైంది? అప్పుడు భంగపాటు. నేను చెప్పిన మాట వినలేదు, నేనే సృష్టించా వీళ్ళని, నేను చెప్పిన మాట వినలేదు. ఏమొస్తుంది నెక్స్ట్? కోపం. భంగపాటు తర్వాత కలిగేటువంటి కోపం, అది బ్రహ్మదేవుల వారు సృష్టించారు. ఎందుకంటే అది లేనిదే ఆత్మస్థితిలో ఉన్నవాడి కోపం ఉండదు, ఆత్మస్థితిలో ఉన్నవాడి ప్రేమనే ఉంటుంది, భగవత్ ప్రేమలో రమిస్తూ ఉంటాడు. మరి అటువంటి వాడు భగవదంశమైనటువంటి జీవుడు ఈ జగత్తులోకి వచ్చి ఉండాలి అంటే ఆ మొత్తం స్వరూప విస్మృతి ఉండాలి కదా. తన రూపం ఏంటి, దానికి విస్మృతి కావాలి. అందుకోసమే దాన్ని సృష్టించడం జరిగింది. అయితే తాను సృష్టించిన దానికి తనే ప్రభావితులయ్యాడు. కోపం వచ్చింది. ఆ కోపం వచ్చేసి ఆ భృకుటి ముడిపడింది. భృకుటి ముడిపడంగానే ఆ భృకుటి నుంచి రుద్రుడు వచ్చాడు. రోధిస్తూ వచ్చాడు కాబట్టి రుద్రుడు రుద్రుడయ్యాడు. అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా భగవంతుడు లీలకు సంబంధించింది. కానీ దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే క్రోధము, భంగపాటు తర్వాత క్రోధము. ఇది మనకు ప్రతి పరిస్థితుల్లో కూడా జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నది మనం ఒంటరిగా లేము. ఈ జగత్తులో సృష్టిలో అందరూ బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, అనేక మంది ఉంటారు. వారు మనం చెప్పిన విధంగా వ్యవహరించకపోవచ్చు, మనం చూడకపోతే వెంటనే పనులు మానేయవచ్చు, చూస్తున్నప్పుడు మనను మోసగించే విధంగా చేయవచ్చు. ఆటోమేటిక్ మన కోపం వస్తుంది. కాబట్టి ఆ మన్యు ఆ కోపానికి గురి కాకుండా, అంటే దానికోసం కొంతమంది ఉంటారు కోపం రావద్దు, కోపం తెచ్చుకోవాలి అని కూడా కొంతమంది ఆ తెలుగు భాషని చమత్కారంగా వాడుతుంటారు. కోపం రావడం అంటే అదే దక్కన వచ్చేసింది. కోపం వచ్చేసింది, నాకు వచ్చేది. కోపం తెచ్చుకుంటున్నా అంటే నేను పట్టుకొచ్చుకుంటున్నాను కోపాన్ని. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ కోపం చూపించండి వాడు పని చేయడు కాబట్టి కోపం తెచ్చుకుని అదొక యాక్షన్ లాగా చేసి అని చెప్పి నెక్స్ట్ నార్మల్. అంటే కోపం తెచ్చుకోవచ్చు కానీ కోపం దానంతలో రావచ్చు అని తెలుగు భాష కొద్దిగా చమత్కారంలో ఉంది. కానీ దానిలో చాలా చక్కటి భావం ఉంది. ఈ విధంగా రుద్రుడి జన్మ కూడా జరిగింది. బ్రహ్మదేవులు తాను సృష్టించినటువంటి గుణానికి తానే ఆయన ఏ విధంగా ప్రభావితులు అయ్యారు అనే విషయం మనకు దీని ద్వారా తెలుస్తుంది. అయితే సారాంశం ఏమిటి? సారాంశం అంటే అందరం కూడా ఈ క్రోధం విషయంలో సావధానంగా ఉందాం.
ఒక మంచి చక్కటి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు నా కోపం తగ్గింది? కోపం తగ్గింది అంటే బీపీ తగ్గినట్టే. కోపం తగ్గినట్టు బీపీ తగ్గినట్టే. తర్వాత ఆ కోపాన్ని బయటికి కక్కలేక లోపలే ఉండిపోతే రోగం వచ్చినట్టే. ఎవరికైతే కోపం వచ్చి బాగా అరుస్తారో వాడికి నెక్స్ట్ చెయ్యి నొప్పో కాలు నొప్పో ఏదో ఒకటి డెఫినెట్ గా వస్తుంది, అది ఆటోమేటిక్ గా. కాబట్టి క్రోధాన్ని తగ్గించుకోవడం ద్వారా సంబంధాలు బాగుపడతాయి, రోగాలు నశిస్తాయి, తర్వాత వైష్ణవ అపరాధాలు తొలగిపోతాయి. మనకు ఉన్న ఈ జగత్తులో ఉన్నటువంటి మెయిన్ గుణం నుంచి, దుర్గుణం నుంచి మనం నెమ్మదిగా బయటపడ్డా ఉంటే, అంతేకాకుండా కృష్ణుడు చెప్పిన మాటను విన్నవాళ్ళం అవుతాం. మన కృష్ణుడు ఏమంటున్నాడు? మనకు ప్రియమైన కృష్ణుడు ఏమంటున్నాడు? ప్రియమైనటువంటి గురువు, జగద్గురు కృష్ణుడు ఏమంటున్నాడు? నాయన శక్నోతి హయ్యవయస్సోడు ప్రాక్షరి విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సంయుక్త సుఖీనరహ. కాబట్టి జీవితం ముగిసే లోపల కామక్రోధాలు వేగాన్ని అరికట్టుకు సుఖవంతుడిగా అని కృష్ణుడు చెప్పాడు. కాబట్టి మన ప్రియమైన కృష్ణుడు చెప్పాడు కాబట్టి అది తప్పకుండా మనం చేయాలి, ప్రయత్నించాలి. చూడండి, ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకా 2 months ఉంది. భగవద్గీత అంటే డిసెంబర్లో వస్తోంది. భగవద్గీత వచ్చే లోపల కనీసం మనలో ఉండే కోపం 30% డౌన్, 30% డౌన్ తీసిపడేయండి, ప్రయత్నించండి. ఎందుకంటే దేనైనా కూడా వర్క్ క్వాలిటీ పెంచాలన్నా, లేకపోతే వర్క్ కెపాసిటీ పెంచాలన్నా, లేకపోతే తొలగించాలన్నా కూడా 30% చేయాలి ఫస్ట్ ఈజీగా. కాబట్టి ఈ కోపాన్ని ఒక 30% మనం తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక లక్ష్యం లాగా పెట్టుకోండి. భగవద్గీత, ఎందుకంటే కృష్ణుడు మన ప్రియమైనటువంటి శ్రీకృష్ణుడు మనకు మంచి మార్గం చెప్పాడు కాబట్టి భగవద్గీతలో గీతా జయంతి లోపల మన క్రోధాన్ని మనం 30% చూసుకుంటే 30% ఎట్లా లెక్కేస్తామండి అంటే మీరే చూసుకోండి. ప్రతిరోజు కోపం వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు కోపం వస్తుంది వారం రోజులు. ఓకే, కాబట్టి ఈ వారం రోజుల లోపల కనీసం 2 రోజులు కోపం రాలేదు. ఓకే, 30% తగ్గిపోయింది, ఫినిష్. వారం రోజుల లోపల 4 రోజులు కోపం బంద్. ఓకే, 60% గాన్. ఓకే, లేకపోతే ఇప్పుడు కార్తీక మాసం. ఓకే, కార్తీక మాసం 1 month. ఈ 1 month కార్తీక మాసం నేను బృందావనం యాత్రకు వెళ్తున్నా. ఈ 30 రోజులు కార్తీక మాసంలో నో కోపం, నో క్రోధం. ఈ తపస్సులు చేయాలి. తద్వారా మనం క్రోధాన్ని సంపూర్ణంగా నిగ్రహించగలుగుతాం. శ్రీమద్ భాగవత గ్రంథరాజుకి జై. శ్రీల ప్రభుపాదికి జై. వైష్ణవాగ్రే పలుకు ఈ భాషము విని ప్రేమ భక్తి ఫలము